Hello guys, welcome to Omnisphere YouTube channel. Here మన టాపిక్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ సర్చింగ్ టెక్నిక్స్. మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసేయండి. సో వాట్ ఈస్ సర్చింగ్? సో ఏ ప్రాసెస్, ఏ సర్చింగ్ algorithms is a procedure for finding a specific element or value in a data structure such as array or list is called searching. సో మన ఈ సర్చింగ్ టెక్నిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, సో లిస్ట్లో కానీ అరేస్లో కానీ కొన్ని ఎలిమెంట్స్ని మనం స్పెసిఫై అనేది చేస్తాము. సో ఇనిషియలైజ్ కానీ డిక్లేర్ కానీ చేస్తాము. సో ఆ ఎలిమెంట్స్ని సెర్చ్ చేయడానికి, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని దాంట్లో ఉందా లేదో అని తెలుసుకోవడానికి ఈ సర్చింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో టైప్స్ ఆఫ్ సర్చింగ్ టెక్నిక్స్. ఫస్ట్ వన్ లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ బైనరీ సెర్చ్. సో లీనియర్ సెర్చ్లో షార్టెస్ట్ టర్మ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఎలిమెంట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైం అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో అందుకని బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్ అయితే మనం లీనియర్ సెర్చ్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ ఆర్ టూ కామన్ సెర్చ్ ఆల్గరిథమ్స్. దే డిఫర్ సెర్చ్ అప్రోచ్ అండ్ రిక్వైర్మెంట్స్. సో రెండింటికి డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో బట్ ఏది యూజ్ చేసినా ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. Linear search, it works by sequential comparing the search key to each element in the data structure until a match is found or the end of the data structure is reached. If a match is found, the algorithm returns the index of the matching element. So ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుద్ది అంటే, సో మనం ఒక అరే అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10, 20, 30, 40, 50, 60. సో ఎలిమెంట్స్ అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఓకే, వీటికి నేను ఇండెక్సింగ్ నెంబర్స్ అనేది ఇచ్చేసాను. ఫస్ట్ ఎలిమెంట్కి 0, సెకండ్ ఎలిమెంట్కి 1, అండ్ థర్డ్ ఎలిమెంట్కి 2, ఫోర్త్ ఎలిమెంట్కి 3, ఫిఫ్త్ ఎలిమెంట్కి 4, సిక్స్త్ ఎలిమెంట్కి 5. సో ఎప్పుడైనా కానీ మనం n-1 అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 5 ఇచ్చిందంటే మనం ఇండెక్స్ సైజ్ అనేది 6 తీసుకోవాలి. ఒకవేళ మనం 7 ఇస్తే సైజ్ అనేది 8 తీసుకోవాలి. ఎప్పుడైనా n-1 స్టేట్లో అనేది ఉండాలి. సో ఇక్కడ నేను నాకు కావాల్సిన ఎలిమెంట్స్ అనేది ఇచ్చేసాను. 10, 20, 30, 40, 50. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 70 అనేది తీసుకున్నాను. సో ఈ 70 అనే ఎలిమెంట్ ఈ గివెన్ అరే లిస్ట్లో ఉందా లేదా అనేది నేను చూడాలన్నమాట. కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఇండెక్సింగ్లో 70 అనేది ఉందా? నో, లేదు. సెకండ్ 70 అనేది ఉందా? లేదు. థర్డ్ ఎలిమెంట్ లేదు. ఫోర్త్ ఎలిమెంట్ లేదు. ఫిఫ్త్ ఎలిమెంట్ లేదు. సిక్స్త్ ఎలిమెంట్ లేదు. సో ఇప్పుడు నేను యూజర్ ఇన్పుట్ అనేది 50 అనేది ఇస్తాను. సో 50 అనేది ఈ గివెన్ అరే లిస్ట్లో ఉందా లేదా కంపేర్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్లో లేదు, సెకండ్ నెంబర్లో లేదు, థర్డ్ నెంబర్లో లేదు, ఫోర్త్ నెంబర్ లేదు, ఫిఫ్త్ ఎలిమెంట్ ఉంది. సో 50 అనేది ఇక్కడ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ సర్చింగ్ టెక్నిక్ అనేది ఇలా అనేది యూజ్ చేస్తాం. నేను ఇక్కడ యూజర్ ఇన్పుట్ 10 తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్లో నాకు 10 అనేది ఉంది. సో ఇక్కడ నేను తీసుకున్న ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది. సో అప్పుడు నాకు ఎలా వస్తుంది? ద ఆల్గరిథమ్ రిటర్న్స్ ది ఇండెక్స్ ఆఫ్ ది మ్యాచింగ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఒకవేళ నాకు ఇక్కడ ఎలిమెంట్ అనేది ఉంది అంటే, సో గివెన్ కోడ్లో ద యూజర్ ఇన్పుట్ ఈస్ గివెన్ అని వస్తుంది. ఒకవేళ లేదు అంటే ఇట్ ఈస్ డస్ నాట్ ఫౌండ్. ఆ విధంగా ప్రోగ్రామ్ అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 70 అనేది ఇస్తున్నాను. సో 70 అనేది యూజర్ ఇన్పుట్. సో ఇక్కడ నేను గివెన్ అరేలో 70 అనే ఎలిమెంట్ ఉందా లేదో కంపేర్ చేసుకుంటూ రావాలి. సో 10లో ఇండెక్స్ 0లో 70 అనేది ఉందా? లేదు. 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో లేదు. సో అక్కడ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇచ్చిన 70 అనే ఇన్పుట్ అనేది గివెన్ అరే లిస్ట్లో కంప్లీట్లీ లేదు. అప్పుడు ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోద్ది. అంటే ప్రోగ్రామ్ అనేది అక్కడితోటి స్టాప్ అయిపోద్ది. ఒకవేళ నేను 10 అని ఇచ్చానంటే ఫస్ట్ ఐటరేషన్లోనే నాకు 10 అనేది ఉంది కాబట్టి సో ప్రోగ్రామ్ అనేది అక్కడితోటి స్టాప్ అయిపోద్ది. ఒకవేళ యూజర్ ఇన్పుట్ 40 అనేది ఇస్తే అది లూప్ అనేది ఐటరేట్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్లో 10, సో ఫస్ట్ ఇండెక్సింగ్లో 10 అనేది ఉంది. సో అది రాంగ్. సో ఇక్కడ గివెన్ 40 అనే ఎలిమెంట్ అనేది లేదు. సెకండ్ ఇండెక్సింగ్లో లేదు, 2లో లేదు, 3లో లేదు.
3లో 40 అనే ఎలిమెంట్ అనేది ఉంది. సో ఈ విధంగా ఐటరేషన్ అనేది జరుగుద్ది. సో మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది గివెన్ అరేలో ఉన్నట్లయితే ఆ ప్రోగ్రామ్ అనేది అక్కడితోటి స్టాప్ అయిపోద్ది. సో మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా సర్చింగ్ టెక్నిక్ అనేది యూస్ అవుద్ది. ఒకసారి స్టెప్ వైజ్ ప్రొసీజర్ చూద్దాం. స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఫర్ లీనియర్ సర్చ్. రీడ్ ది సర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. సో యూజర్ అనేది ఎలాంటి ఇన్పుట్ అనేది ఇస్తున్నారు, ఏం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం అనేది చూడాలి. ఈవెన్ గివెన్ అరే లిస్ట్లో 70 అనేది, సో మనం ఇక్కడ చూసుకున్నాం కదా, సేమ్ అలానే ఎగ్జాంపుల్లో ఇక్కడ అనేది చూస్తాం. అంటే 10 కానీ 20 కానీ వాళ్ళ ఇష్టం అనమాట, ఎంత కావాలంటే అంత. స్టెప్ నెంబర్ 2, కంపేర్ ది సర్చ్ ఎలిమెంట్ విత్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. మనం ఇచ్చిన ఎలిమెంట్ అనేది సో లిస్ట్లో ఉందా లేదా అనేది కంపేర్ చేస్తూ వస్తాం. If a match is found, display the given element is found and end the function. ఒకవేళ మనం ఇచ్చిన ఎలిమెంట్ అనేది లిస్ట్లో కానీ ఉన్నట్లయితే సో అక్కడితోటి కోడింగ్ అనేది అయిపోద్ది. సో ఫంక్షన్ అనేది ఐటరేషన్ అనేది అయిపోద్ది. సో మనకి అవుట్పుట్ ఫౌండ్ అని వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, స్టెప్ 4, ఇఫ్ దెర్ ఈస్ నో మ్యాచ్, కంపేర్ ది సర్చ్ ఎలిమెంట్ విత్ ది సబ్స్టిట్యూయెంట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. ఒకవేళ మనం ఇచ్చిన ఎలిమెంట్ కానీ దాంట్లో లేకపోతే, దానికి కనపడకపోతే, సో ఐటరేషన్ అనేది అట్లనే అంటే అన్ని ఎలిమెంట్స్ తోటి కంపేర్ చేస్తూ వస్తుంది. సో రిపీట్ ది థర్డ్ అండ్ ఫోర్త్ అంటిల్ ద సర్చ్ ఎలిమెంట్ ఈస్ కంపేర్డ్ విత్ ది లాస్ట్ ఎలిమెంట్. అంటిల్ లాస్ట్ ఎలిమెంట్ దాకా ఐటరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, కంపేర్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇఫ్ the element is doesn't found, if the last element in the doesn't match, then display the element not found. Terminate the function. Terminate the function అంటే సో ఆ ఫంక్షన్ అనేది అక్కడితోటి ఆగిపోద్ది. సో అవుట్పుట్ అనేది ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.